గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఐఎమ్ డాక్టర్ శివకృష్ణ. ఈరోజు మీ అందరి ముందరికి తెలంగాణ గవర్నమెంట్ ద్వారా రిలీజ్ అయిన మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, దాంట్లో ఉన్న సిలబస్ ఏంటి, అండ్ దాంట్లో ఎస్పెషల్లీ క్లినికల్ బయోకెమిస్ట్రీ గురించి మాట్లాడడానికి అండ్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము ముందుకు వచ్చాను. సో మనకైతే 11/9/2024 రోజున నోటిఫికేషన్ వచ్చింది ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పొజిషన్స్ గురించి. దాంట్లో బేసిక్గా 80 మార్క్స్ అనేవి క్వశ్చన్ అండ్ ఆన్సర్ ద్వారా మిమ్మల్ని క్వాలిఫై చేయడానికి, అంటే క్వాలిఫికేషన్ కోసం ఒక ఎగ్జామినేషన్ పెట్టడం అయితే జరుగుతుంది. దానికి 80 మార్క్స్ అనేవి ఉన్నాయి. దీంట్లో బేసిక్గా మనకు ల్యాబ్ టెక్నీషియన్స్ గురించి, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 గురించి వచ్చింది కాబట్టి దీంట్లో ఏముంటాయంటే ల్యాబ్లో మనకు బేసిక్గా ల్యాబ్ అనేది 3గా డివైడ్ చేయబడింది. అందరికీ తెలిసిన విషయమే ఇదంతా కూడా. ఫస్ట్ వచ్చేసి బయోకెమిస్ట్రీ, సెకండ్ వచ్చేసి మైక్రోబయాలజీ, అండ్ థర్డ్ వన్ వచ్చేసి పెథాలజీ. అండ్ ఏంటి ఈ అన్నిటికీ కలిపి కూడా, మొత్తానికి కలిపి కూడా మనకు 80 మార్క్స్ అనే ఉంది. ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనకు బేసిక్గా బయోకెమిస్ట్రీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కడైనా సరే మనం పెథాలజీ, మైక్రోబయాలజీలో రిపోర్ట్స్ అనేవి కొంచెం లేట్గా అయినా కానీ ఇవ్వచ్చు. బయోకెమిస్ట్రీకి అయితే మనం ఇమీడియట్గా టర్న్ ఓవర్ టైం అనేది, అంటే ఇక్కడ 4 అవర్స్లో మనం రిపోర్ట్స్ అనేది ఖచ్చితంగా రిలీజ్ చేయాలి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బయోకెమిస్ట్రీ అంటే ఏంటిది, మైక్రోబయాలజీ అంటే ఏంటిది, పెథాలజీ అంటే ఏంటిది బ్రీఫ్గా మీకు తెలిసి ఉండాలి. బయోకెమిస్ట్రీ అంటే బేసిక్గా బాడీలో ఉండే కెమికల్స్ గురించి అధ్యయనం చేయడాన్ని బయోకెమిస్ట్రీ అంటాము. అసలు బాడీలో కెమికల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి మనకు? అసలు బాడీ ప్రిపరేషన్ అనేది జరిగింది ఒక కెమికల్ యొక్క బ్యాలెన్స్ వల్ల. ఏ కెమికల్స్? బేసిక్గా కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్, నైట్రోజన్, వీటి యొక్క కలయిక ద్వారా ఏర్పడిందే మూలకాలు అంటారు. దాన్ని మాలిక్యూల్స్ అని అంటాం. ఆ మాలిక్యూల్స్ని మనం ఏమన్నాము? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్ అండ్ న్యూక్లిక్ యాసిడ్స్ అంటాం. ఓకే, ఇవి వీటి యొక్క కలయిక ద్వారా ఏర్పడింది ఒక సెల్. ఆ సెల్ ద్వారా వచ్చిందే ఆర్గాన్స్ అన్ని కలిసి కూడా, మజిల్స్, ఆర్గాన్స్ అన్ని కూడా కలిసి కూడా మనకు ఒక బాడీ స్ట్రక్చర్ అనేది ఫామ్ అయింది. సో అందుకనే ఇప్పుడు బయోకెమిస్ట్రీ గురించి చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఈ బయోకెమిస్ట్రీలో ఉన్న ఈ ఆటమ్స్, వీటి ఏమంటాం? ఆటమ్స్ అంటాం. ఈ ఆటమ్స్ ఎప్పుడైతే ఇన్బ్యాలెన్స్ అవుతాయో, అంటే ఎక్కడికక్కడ ఉండకుండా ఒకదాని ప్లేస్లో ఇంకోటి వచ్చి యాడ్ అయిందనుకో, ఆటోమేటిక్గా మనకు డిసీజ్ కండిషన్స్ అనేవి వస్తుంది. అది డిసీజ్ కండిషన్ అని తెలవడానికి ఏం కావాలి? ఫస్ట్ నార్మల్ కండిషన్స్ అనేవి మనకు తెలిసి ఉండాలి. ఆ నార్మల్ కండిషన్స్ గురించి మాట్లాడితే బయోకెమిస్ట్రీ. నౌ కమింగ్ టు ద క్లినికల్ బయోకెమిస్ట్రీ. ఇక్కడ క్లినికల్ బయోకెమిస్ట్రీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మనకు 25 to 30 క్వశ్చన్స్ అనేవి కంపల్సరీగా వస్తాయి దీంట్లో నుంచి. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సంబంధించిన సిలబస్, ప్రతి దానికి కూడా ఒక రకమైన సిలబస్ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఏ రకమైన సిలబస్ ఇచ్చారు ఇక్కడ? ఈవెన్ దో మనకు పీజీ వరకు ఉన్నారు, అంటే డిఎంఎల్టీ వాళ్ళు కావచ్చు, బిఎస్సి ఎంఎల్టీ వాళ్ళు కావచ్చు, ఎంఎస్సి ఎంఎల్టీ వాళ్ళు కావచ్చు, ఈవెన్ డిప్లొమా వాళ్ళే కాకుండా మనకు వొకేషనల్ ఎంఎల్టీ వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా అప్లై చేయడానికి ఇందులో ఆస్కారం ఉంది. కానీ వాళ్ళందరికీ కామన్ గా ఉండేటట్టు గవర్నమెంట్ అనేది ఒక సిలబస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ సిలబస్ బేస్ చేసుకొని, ఆ సిలబస్ బేస్ మీదనే క్వశ్చన్స్ అడగడం జరిగింది అని అడుగుతున్నారు కూడా. సో అవి ఏంటి అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం మనకు బయోకెమిస్ట్రీలో టోటల్ గా 5 చాప్టర్స్ అనేది ఇచ్చారు, 5 యూనిట్స్ ఇచ్చారు. ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి జనరల్ టాపిక్స్ కింద ఇచ్చారు. జనరల్ టాపిక్స్ ఏమి ఇచ్చారు? ల్యాబొరేటరీ సర్వీస్ ఒకటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ల్యాబొరేటరీ, స్పెసిమెన్ కలెక్షన్, స్టోరేజ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, అండ్ వాటర్, కెమికల్, సొల్యూషన్ అండ్ రియేజెంట్స్. ఇవనేది బేసిక్ గా ఇచ్చారు. ఏంటివి? ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే యాజ్ ఏ ల్యాబ్ టెక్నీషియన్ గా మనం చేయాల్సింది ఏంటంటే, మనకు పలు రకాలైన ల్యాబ్స్ ఉంటాయి. అవి ఏమేమి ల్యాబ్స్ అనేవి మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిలబస్ చూద్దాం, తర్వాత మనం దానికి వెళ్దాం. నెక్స్ట్ సెకండ్ యూనిట్స్కి వచ్చేసరికి మెజర్మెంట్స్ ఇచ్చారు. డిఫరెంట్ సిస్టమ్ ఫాలోడ్ బై దర్ ఇంటర్ కన్వెన్షన్స్ అనేవి మనకు ఇచ్చారు. దాని ప్రకారం మనం ఎలా డిఫరెంట్ యూనిట్స్ అంటే మనం మెజర్ చేసిన తర్వాత ఏ యూనిట్స్ అనేవి ఉంటాయి, ఎలా అనేది మనం రిపోర్ట్స్ ఇస్తాం కదా, దాని గురించి అన్నట్టు ఇది. అండ్ నెక్స్ట్ కెలరీమెట్రీ అంటే ఏంటి, అసలు ఎలా వర్క్ చేస్తుంది? కెలరీమెట్రీ అంటే ఏంటి? అసలు మనం ఏదైనా సరే కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు ఆ కెమికల్ రియాక్షన్ తర్వాత అది ఒక రకమైన కలర్ని డెవలప్ చేస్తుంది. ఈ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ ఖచ్చితంగా, అంటే ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క మాలిక్యూల్ కూడా ఎంతో కొంత లైట్ అబ్జార్ప్షన్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. ఇది యూనివర్సల్ రూల్ అండి. ఈ రూల్ బేస్ చేసుకొని మనం ప్రొడ్యూస్ చేసింది కూడా ఒక కలర్, అంటే ప్రొడ్యూస్ అంటే మనం ఏంటి, ఇప్పుడు ఒక రియాక్షన్
రియాక్షన్ చెందిస్తా అంటే ఇంకో కెమికల్తో కలిపినప్పుడు ఆటోమేటిక్గా వేరే కలర్ అనేది వస్తుంది. ఆ కలర్ కూడా కొంత లైట్ అబ్జార్ప్షన్ కెపాసిటీ ఉంటుంది. దాని గురించి మాట్లాడేదే మనకు కెలరీమెట్రీ. దాని గురించి కూడా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అదే బిఎస్లో లాంబస్లో ఇవన్నీ ఉన్నాయి కదా, దాని గురించి అన్నట్టు ఇది. సో నెక్స్ట్ వన్ థర్డ్ యూనిట్లోకి వచ్చేసరికి కంప్లీట్గా మనకు థియరిటికల్ పార్ట్ అండి. ఇక్కడ థియరిటికల్ పార్ట్లో ఉండేసరికి మనకి ఏమేమి ఇచ్చారంటే కార్బోహైడ్రేట్స్ ఇచ్చారు, లిపిడ్స్ ఇచ్చారు, లైపోప్రోటీన్స్ ఇచ్చారు, అండ్ ప్రోటీన్స్ అండ్ నెక్స్ట్ న్యూక్లిక్ యాసిడ్, డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఆల్ అబౌవ్ దీస్ అంటే కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, మళ్ళీ ప్రోటీన్స్, ఇవన్నీ కాకుండా మేజర్గా విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఇచ్చారు. అంటే బేసిక్గా మనం ల్యాబ్లో ఏదైతే టెస్ట్ చేస్తున్నామో వీటన్నిటి టెస్ట్ చేస్తామండి. గ్లూకోజ్ గురించి టెస్ట్ చేస్తాం అంటే నథింగ్ బట్ కార్బోహైడ్రేట్. ఫ్రక్టోజ్ గురించి కూడా ఎస్టిమేట్ చేస్తాం, అది కూడా కార్బోహైడ్రేట్ కిందకే వస్తుంది కదా. అలా లిపిడ్స్ ఉంటాయి, లిపిడ్ ప్రొఫైల్ చేస్తాం కదా, అవన్నీ కూడా లిపిడ్ చాప్టర్లో వస్తుంది. ప్రోటీన్స్ ఏదైతే ఉన్నాయో ప్రోటీన్, ఆల్బుమిన్, గ్లోబులిన్ రేషియోస్ చేసుకుంటుంటాం కదా, అవన్నీ ఇందులో వస్తాయి. న్యూక్లిక్ యాసిడ్, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ఇవన్నీ ఎస్టిమేట్ చేస్తుంటాం కదా, అవన్నీ దీంట్లో వస్తాయి. డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్స్కి వచ్చేసరికి మనకు బేస్డ్ ఆన్ ద డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ మీద బేస్ చేసుకొని మాత్రమే మాలిక్యూల్ అబ్జార్ప్షన్ అంటే మనలో కడుపులోకి వెళ్ళినవి సెల్ దాకా వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఒక్కసారి వెళ్ళిన తర్వాత సెల్ సైకిల్స్ అనేవి జరుగుతాయి, దాని ద్వారా ఎనర్జీ అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ మనకు డైజెషన్ కావడానికి కొన్ని రసాయన పదార్థాలు మన బాడీలో ఉంటాయి. అవి నథింగ్ బట్ HCl అంటాం మనం. ఆ HCl ఏదైతే ఉందో దాని ఎస్టిమేషన్స్ కూడా ఉంటుంది. అండ్ దాంట్లో గట్ బ్యాక్టీరియాస్ ఉంటాయి, గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి. ఆ బ్యాక్టీరియా ఎస్టిమేషన్స్ కూడా ఇందులో చేస్తూ ఉంటాం అన్నట్టు. అదర్ దాన్ దిస్ మనకు వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి. వైటమిన్స్ అండ్ మినరల్స్ మోస్ట్ ఆఫ్ ద వన్ వైటమిన్స్ అంటే వైట్ అమైన్స్ అంటే ఏదైతే జీవించడానికి ఉపయోగపడే మాలిక్యూల్ ఉంటాయో వాటిని అమైన్స్ అంటాము. అవే వైట్ అమైన్స్ అంటాం. ఆ వైటమిన్స్ గురించి ఇక్కడ ఏంటి, మనం విటమిన్ ఏ ఎస్టిమేషన్ చేస్తాం. బి కాంప్లెక్స్ ఉంటుంది, డి ఉంటుంది, సి ఉంటుంది, ఈ ఉంటుంది, అన్నీ కూడా మనం ఎస్టిమేషన్ అనేది చేస్తాము. దాని యొక్క నార్మల్ వాల్యూస్ తెలిసి ఉండాలి, దాని యొక్క ఫంక్షన్స్ తెలిసి ఉండాలి. అలాగే మినరల్స్కి వచ్చినప్పుడు ఎలక్ట్రోలైట్స్ మనం ఏదైతే చేస్తామో దాని అన్నిటి గురించి కూడా మనం మినరల్స్లో చదువుతాము. అండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎప్పుడైతే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వస్తుందో అంటే ఎమర్జెన్సీ కండిషన్లో పేషెంట్ వస్తాడు, ఆ పేషెంట్ శాంపుల్ తీసి పంపిస్తారు, ఎలక్ట్రోలైట్స్ తీసుకుంటాము, ఆ ఎలక్ట్రోలైట్స్ని మనం ఎస్టిమేట్ చేసి పంపిస్తాం. సో మనకు ఎస్టిమేట్ చేసినప్పుడు మనం ఎంత వాల్యూ ఇస్తున్నాము, ఎంత నార్మల్ వాల్యూ అనేది కూడా కొంత ఐడియా ఉండాలి. అంటే నార్మల్ వాల్యూస్ మీద ఐడియా ఉంటే ఆటోమేటిక్గా మనం ఇచ్చింది కరెక్టా తప్ప అనేది కూడా ఉంటుంది. అందుకనే దాన్ని బేస్ చేసుకొని కూడా ఇంపార్టెంట్ చాప్టర్ ఏదైతే మనం ల్యాబ్లో డీల్ చేస్తున్నామో దాని గురించి మాత్రమే థియరిటికల్గా ఇక్కడ అడగడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు ద క్లినికల్ బయోకెమిస్ట్రీ, ఇది ఎస్పెషల్లీ చెప్పాలి అంటే ఇక్కడ మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఇవి మనం చేసే టెస్ట్లు బయోకెమిస్ట్రీలో ఏం చేస్తున్నాం. ఫస్ట్ యాసిడ్ బేస్ అండ్ సాల్ట్స్, ఇవి నథింగ్ బట్ ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్ ఏబీజీ అనాలిసిస్ అంటాం. లేదంటే పిహెచ్ ఆఫ్ ద బ్లడ్ కానివ్వండి, పిహెచ్ ఆఫ్ ద స్టమక్ కానివ్వండి, పిహెచ్ ఆఫ్ ద యూరిన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం యాసిడ్ బేస్ అంటే H- లాగరిథం ఆఫ్ H+ అయాన్స్ దాని గురించి మాట్లాడటమే యాసిడ్ బేస్ బ్యాలెన్స్. అండ్ సాల్ట్స్ ఏదైతే ఉన్నాయో మన బాడీలో వాటిని ఎస్టిమేట్ బై కార్బోనేట్స్ ఇవన్నీ కూడా మనం దీంట్లో మాట్లాడతాం. అండ్ ప్లాస్మా ప్రోటీన్స్ గురించి మాట్లాడతాం. నెక్స్ట్ బిలిరూబిన్, జాండీస్ తెలుసుకోవాలంటే బిలిరూబిన్ కదండి, దాని గురించి. అండ్ యూరిన్ అనాలిసిస్, ఇక్కడ యూరిన్ అనాలిసిస్లో మనం ఏమి చేస్తాం, ఇక్కడ మనకు వచ్చేసరికి కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లు తెలుసుకోవడానికి బేసిక్గా మనకు రీనల్ ఫంక్షన్ టెస్ట్లు ఎలాగైతే సీరంలో చేస్తామో యూరిన్లో కూడా అలానే చేయాలి. అయితే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ ద యూరిన్ అండ్ ఎక్స్క్రీషన్ ఆఫ్ ద యూరిన్ ఈ రెండు బేస్ చేసుకొని కూడా ఇక్కడ మన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ కమింగ్ టు ద రీనల్ క్లియరెన్స్ టెస్ట్, మనకు బేసిక్గా ఇది ఏంటంటే క్రానిక్ కిడ్నీ డిసీజెస్, అక్యూట్ కిడ్నీ ఫంక్షన్, అక్యూట్ కిడ్నీ ఇన్ఫెక్షన్స్, వీటన్నిటి గురించి కూడా మనం రీనల్ క్లియరెన్స్ టెస్ట్లో మనం తెలుసుకుంటూ ఉంటాము. ఇన్యులిన్ ఇస్ ద బెస్ట్ వన్. ఇన్యులిన్ టెస్ట్లు అన్ని కూడా మీరు వినే ఉంటారు. ఇన్యులిన్ ఇస్ ద బెస్ట్ వన్, హౌ ద కిడ్నీస్ ఆర్ వర్కింగ్ అనేది చెప్పడానికి. ఎందుకంటే ఇన్యులిన్ అనేది మన బాడీలో డైజెస్ట్ కాదు అండ్ అబ్జార్బ్ కాదు, ఎలా అయితే తీసుకుంటామో అలానే బయటకు వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మన కిడ్నీస్ కరెక్ట్గా పనిచేస్తాయో అవి క్లియర్ చేస్తుంది. సో దాని గురించి మాట్లాడే చాప్టర్ మనకు రీనల్ క్లియరెన్స్ టెస్ట్. నెక్స్ట్ బాడీ ఫ్లూయిడ్స్ అనేసరికి ఏమొస్తాయి, ఇక్కడ మనకు యూరిన్ బ్లడ్డే కాదండి, CSF ఉంది, ప్లూరల్ ఫ్లూయిడ్స్ ఉన్నాయి. ఈ ఫ్లూయిడ్స్ అన్నీ కూడా ఎవరు కలెక్ట్ చేస్తారు, ఎప్పుడు కలెక్ట్ చేస్తారు, దాన్ని ఎవరు అనాలిసిస్ చేయాలి అనే దాని గురించి మాట్లాడే ఈ బాడీ ఫ్లూయిడ్స్ గురించి. అండ్ మీకు తెలిసిందే గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేస్తుంటాము. ఇది మనకు బేసిక్గా
డయాబెటీస్ వల్ల తెలుసుకోవడానికి బ్లడ్ కోయాగులేషన్ టెస్ట్లు కానివ్వండి, లైపోప్రోటీన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ల్యాబ్లో కామన్గా చేసేవి. అండ్ ఎంజైమ్స్ అండ్ ఐసో ఎంజైమ్స్, ఇవి కూడా కైనెటిక్ అసెస్ అంటాం దీన్ని. బేసిక్గా ఇంతవరకు వచ్చేసరికి ఎండ్ పాయింట్ అసెస్ అనుకుంటే ఇది మన కైనెటిక్ అసెస్లోకి వస్తుంది, ఎంజైమ్స్ అండ్ ఐసో ఎంజైమ్స్. నెక్స్ట్ కమింగ్ టు ద హార్మోన్ అనాలిసిస్. హార్మోన్ అనాలిసిస్ అన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా స్పెషల్ టెస్ట్లు అంటాము. ఈ స్పెషల్ టెస్ట్లు అన్నీ కూడా మనకు తెలిసి ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రమోషను లేదా మనం పోస్టెడ్ ఇన్ టెరిషరీ కేర్ హాస్పిటల్స్లోకి పోస్ట్ అయ్యి ఉంటామో ఆ సిచ్యువేషన్లో ఇవన్నీ కూడా మనం చేయగలిగి ఉండాలి అండ్ దాని మీద నాలెడ్జ్ ఉండాలి. అందుకని వాళ్ళు ఈ చాప్టర్స్ని కూడా దీంట్లో ఇచ్చారు. ఇనార్గానిక్ అయాన్స్ కానివ్వండి, బ్లడ్ గ్యాస్ అనాలిసిస్ కానివ్వండి, ఇవన్నీ కూడా టెరిషరీ కేర్ హాస్పిటల్స్లో చేసే టెస్టులు. వీటన్నిటి గురించి కూడా మనకు ఐడియా ఉండాలి కాబట్టి దాని గురించి వాళ్ళు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇస్తాము అని చెప్పారు. సో ఒక్కసారి దీన్ని మనం చూసాము అంటే ఈజీగా నేర్చుకోవచ్చు, దీనిలో పెద్ద భయపడే అవసరం లేదు అండ్ ఈజీగా వెళ్ళిపోవచ్చు మనం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ఫిఫ్త్ వన్ ఇస్ చాలా 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 ఈజీ వన్, ఎవ్రీ వన్ నోస్ దట్ వన్. మీరు ఎప్పుడైతే ల్యాబ్ టెక్నీషియన్ అవ్వాలని డిసైడ్ అయ్యి ఉంటారో ఆ మొదటి రోజు నుంచి మీరు నేర్చుకునే ఇవన్నీ కూడా అవన్నీ ఏమున్నాయి, డెమాన్స్ట్రేషన్ టాపిక్సే. లివర్ ఫంక్షన్ టెస్ట్ తెలుసు, గ్యాస్ట్రిక్ అనాలిసిస్ తెలుసు, రీనల్ ఫంక్షన్ టెస్ట్, రేడియో ఐసోటోపిక్ టెక్నిక్స్ తెలుసు, క్యాలిక్యులర్ ఫార్మేషన్ అండ్ అనాలిసిస్ అంటే నథింగ్ బట్ స్టోన్ ఫార్మేషన్, స్టోన్ అనాలిసిస్ అండి ఇదంతా కూడా. అండ్ నెక్స్ట్ వన్ థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్, థైరాయిడ్ ఫంక్షన్. ఇవన్నీ రెగ్యులర్గా మనం వినేవే, మనం చేసేవే, మనం చూసినవి. కాకపోతే వీటి మీద ఒక ప్రొఫెషనల్కి, ఒక పర్ఫెక్ట్ టెక్నీషియన్స్కి ఏదైతే అవగాహన ఉండాలో వాటన్నిటినీ మనం ఇక్కడ నేర్చుకున్న వాటిని ఎగ్జామ్లో అప్లికబుల్ చేద్దాం. సో కమింగ్ టు ద వన్, సో ఫస్ట్ యూనిట్ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ యూనిట్లో మనం చేయాల్సింది ఏంటంటే జనరల్ గైడ్లైన్స్లో ఇక్కడ ఏమి ఇచ్చారు మనకు, ల్యాబొరేటరీ సర్వీసెస్. ఇక్కడ ల్యాబొరేటరీ సర్వీసెస్ అనేది ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ చాప్టర్ అండి. ఇక్కడ ఏమి ఇచ్చారు దీని గురించి, దాంట్లో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కూడా డైరెక్ట్గా ఇచ్చారు. వేరే వాళ్ళు టచ్ చేయడానికి కూడా అవకాశం ఉన్నా కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము దీనికి ఇక్కడ స్టిక్ అయి ఉన్నామని చెప్తున్నాం. సో దాని గురించి మీకు ఇస్తున్నాను. బేసిక్గా ఏంటంటే ల్యాబొరేటరీ సర్వీసెస్ అనేవి అండ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ ల్యాబ్ అనేది ఏంటి, అసలు ఎక్కడ ఉంటుంది, గవర్నమెంట్ సెక్టార్లో ల్యాబ్స్ ఎలా వర్క్ చేస్తాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిని ఏమన్నాము అనే దాని గురించి మనం ల్యాబ్స్ గురించి తీద్దాం. ఇక్కడ ల్యాబ్స్ అనేవి బేసిక్గా డివైడెడ్ ఇంటూ 3 టైప్స్గా డివైడ్ చేశారు. ఎవరు డివైడ్ చేశారు ఇది, ఎవరు చేశారు ఇది, మనమైతే కాదు కదా, దీనికంటూ ఒక సంస్థలు ఉంటాయి. వాటినే ఏమంటాం మనం అంటే ఐసీఎంఆర్ అనేది మీకు తెలుసు కదా. ఈ ఐసీఎంఆర్ వాళ్ళు దీన్ని ల్యాబ్స్ని డివైడ్ చేశారు. ఎలా డివైడ్ చేశారు, బేసిక్గా ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిషరీ కేర్ లెవెల్స్ అనేసి మనకు 3 రకాలుగా ల్యాబ్స్ని డివైడ్ చేశారు. దీన్ని 3 టైర్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ అని చెప్పి అంటాం అన్నట్టు. ఎప్పుడైనా సరే దీంట్లో అడిగే క్వశ్చన్, దీనికి క్వశ్చన్ ఎలా అడుగుతారంటే అబోవ్ వన్ విచ్ వన్ ఈజ్ నాట్ కమ్స్ అండర్ ద 3 టైర్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ అని చెప్పేసి అంటారు. అప్పుడు ఏమవుతుంది, ఈ 3 కూడా ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ వస్తుంది. రెఫరల్ ల్యాబ్ అనేది రాదండి. సో రెఫరల్ ల్యాబ్ అనే ఆప్షన్ అనేది మనకు రాంగ్ ఆన్సర్ అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది ఈ 3 కూడా రైట్ ఆన్సర్స్ అవుతాయి. సో అండ్ వాట్ ఈస్ రెఫరల్ ల్యాబ్. ఈ రెఫరల్ ల్యాబ్ అంటే ఏంటి అంటే, ఈ రెఫరల్ ల్యాబ్తో పాటు దీన్ని అగైన్ మళ్ళీ 3గా డివైడ్ చేశారు. ఎలా డివైడ్ చేశారంటే రెఫరల్ ల్యాబొరేటరీస్ అనేది ఒకటి, నెక్స్ట్ సెకండ్ది రీసెర్చ్ ల్యాబొరేటరీస్ అని చెప్పేసి అన్నారు. అంటే రెఫరల్ ల్యాబొరేటరీస్ అంటే ఏంటి, ఇవి బేసిక్గా మెడికల్ కాలేజెస్లో ఉంటారు కదా, మీరు చూసుంటారు మెడికల్ కాలేజెస్లో, ఆ కాలేజెస్లో ఉంటాయి. అయితే దానికి ఉన్న స్పెషల్ ఫీచర్స్ అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు చూడండి. సో దాంతోపాటు రీసెర్చ్ ల్యాబొరేటరీస్ అంటే ఏంటిది అంటే కొత్త డిసీజెస్ని, ఇప్పుడు ఏదైతే ఉంది క్యాన్సర్ ఉందండి, ఇప్పుడు క్యాన్సర్ అనే రోగాన్ని అంటే డిసీజ్ని మనం ఎలా తొందరగా అంటే అటాక్ అయిన తర్వాత, సిమ్టమ్స్ వచ్చిన తర్వాత, సిమ్టమ్స్తో బాధపడిన తర్వాత కనుక్కోవడం కాదు, అందరికంటే ముందే కనుక్కోవాలి. అంటే నీకు రాబోతుంది అని ముందే చెప్పగలిగితే వాడిని రక్షించగలుగుతాం మనం. సో అవన్నీ ఎక్కడ చేస్తారంటే ఈ రీసెర్చ్ ల్యాబొరేటరీస్లో, రెఫరల్ ల్యాబొరేటరీస్లో మనకు తెస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద థర్డ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, స్పెసిఫిక్ డిసీజ్ రెఫరల్ ల్యాబ్. అంటే ఇప్పుడు మీరు చూసుంటారు COVID-19 అనేది మీరు కళ్ళారా చూసిన ఒక అవుట్ బ్రేకింగ్ డిసీజ్ కదా. ఆ డిసీజ్ని ఎలా రూల్ అవుట్ చేశారు మనకు బేసిక్గా
ఏదైతే ఆర్టీపీసీఆర్ టెస్ట్లు చేసి స్వాబ్ తీసుకొని టెస్టులు చేశారు కదా, అవి ఎక్కడ చేశారు? స్పెసిఫిక్గా ఇలాంటి డిసీజ్ సెంటర్స్ని ఏర్పాటు చేసి ఐసీఎంఆర్ వాళ్ళు కానివ్వండి, WHO వాళ్ళు కానివ్వండి, గవర్నమెంట్ వాళ్ళు కానివ్వండి, అన్ని ల్యాబ్స్ ఏర్పాటు చేసి స్పెసిఫిక్గా వాళ్ళని ఐసీఎంఆర్ నుంచి సైంటిస్ట్లని, మెడికల్ కాలేజెస్ నుంచి డాక్టర్స్ని, దాంతోపాటు స్పెషల్లీ ట్రైన్డ్ అంటే వీళ్ళందరికీ కూడా ల్యాబ్ టెక్నీషియన్ అందరికి కూడా ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు. వాళ్ళని డిప్యూట్ చేసుకొని అక్కడ స్పెసిఫిక్గా డిసీజ్ గురించి మనకు రెఫరల్ అంటే అక్కడ డిస్కవర్ చేస్తారు, టెస్ట్ చేయడం, నథింగ్ బట్ టెస్ట్ చేస్తుంటారు. చేసి ఇది అవును కాదు, దీనివల్ల దీన్ని ఇక్కడ ఇలా జరుగుతుంది, ఇలా జరగడం వల్ల డిసీజ్ అవుతుంది అంటే మాలిక్యులర్ లెవెల్ వరకు వెళ్ళి అక్కడ వాళ్ళు అధ్యయనం చేయడం జరుగుతుంది. కాబట్టి దాన్ని స్పెసిఫిక్ డిసీజ్ అంటే ఒక పర్టికులర్ డిసీజ్ గురించి మాత్రమే అక్కడ జరుగుతుంది అన్నట్టు, వేరే డిసీజ్ గురించి అంటే లైక్ మనకు దగ్గర ఉన్న ప్రోగ్రామ్స్ ఏంటి అంటే ఇక్కడ మనకు స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏమి ఉన్నాయి ఇక్కడ అంటే స్పెసిఫిక్గా ట్యూబెర్క్యులోసిస్ ఉంది, ఎయిడ్స్ ఉంది, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఇప్పుడు COVID-19 ఉంది. ఇవన్నీ కూడా దీంట్లో ఉన్న స్పెసిఫిక్ డిసీజ్ రెఫరల్ ల్యాబ్స్ కింద వస్తుంది. సో విచ్ డిసీజ్ కమ్స్ అండర్ ద స్పెసిఫిక్ డిసీజ్ రెఫరల్ ల్యాబొరేటరీ అన్నప్పుడు మీరు ఇవన్నీ గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో దీన్ని ఇవన్నీ కూడా కాంప్లెక్స్ అండ్ స్పెసిఫికల్ టెస్ట్లు మాత్రమే ఇక్కడ టు ప్రొవైడ్ అంటే వాళ్ళు చేయడానికి మాత్రమే ఈ ల్యాబ్స్ అనేవి మనకు జరుగుతుంది. అయితే ఇక్కడికి తేడా ఏంటి? ఈ ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ కేర్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నవి పర్టికులర్గా మనం రెగ్యులర్గా చేయించుకుంటే టెస్ట్లన్నీ కూడా ఇందులో జరుగుతాయి, ఇక్కడ స్పెసిఫిక్గా జరుగుతాయి. అంటే వీటన్నిటికీ ఈ రెఫరల్ ల్యాబ్ కానివ్వండి, రీసెర్చ్ ల్యాబ్ కానివ్వండి, స్పెసిఫిక్ డిసీజ్ ల్యాబ్లు కానివ్వండి, గైడ్ లైన్స్ దాన్ని SOPs అంటాం, స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అంటాము. వాటన్నిటిని ఈ ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ కేర్ హాస్పిటల్స్కి ఇస్తూ ఉంటాయి. సో ఫస్ట్ ఇప్పుడు మనకు ల్యాబ్స్ని ఎలా డివైడ్ చేశారు, ఎందుకు డివైడ్ చేశారు? బేసిక్గా ఎక్కడైనా సరే ల్యాబ్స్ని ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ కేర్గా చేశారు. దాన్ని మనం టర్మినాలజీని ఏం చూస్ చేశారంటే స్మాల్ సైజ్డ్, మీడియం సైజ్డ్, లార్జ్ సైజ్డ్, వెరీ లార్జ్ సైజ్ అండ్ మల్టిపుల్ లొకేషన్స్ అని చెప్పేసి మనకు ఈ 5 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. అయితే ఎలా డివైడ్ చేశారు? ఇది ఎవరు డివైడ్ చేశారు అంటే NABL వాళ్ళు డివైడ్ చేశారు. NABL వాళ్ళు ఎవరు? నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఆఫ్ ల్యాబొరేటరీస్ అనేది ఉంటుంది. అది నేషనల్ వైడ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ వీళ్ళు అక్రిడేషన్ ఇస్తేనే ల్యాబ్స్ అనేది నడిపించాలి, ఖచ్చితంగా వీళ్ళ గైడ్ లైన్స్ ప్రకారమే నడిపించాలి అన్నట్టు. సో మనం అందరం కూడా NABL గైడ్ లైన్స్ ప్రకారమే ల్యాబ్స్ కానివ్వండి, లేదా రెఫరల్ ల్యాబ్స్ కానివ్వండి, ఇవన్నీ హాస్పిటల్స్ కానివ్వండి రన్ చేస్తూ ఉన్నాం. సో కమింగ్ టు ద వన్ ల్యాబొరేటరీ డివైడెడ్ ఇంటూ 5 types విచ్ ఆర్ స్మాల్ సైజ్డ్ వన్. స్మాల్ సైజ్డ్ అంటే ఏంటి అంటే మనకు 100 కంటే తక్కువ శాంపిల్స్, అంటే 100 కంటే తక్కువ శాంపిల్స్ అనేప్పుడు ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావద్దండి. 100 కంటే తక్కువ పేషెంట్స్ యొక్క శాంపిల్స్ ఎప్పుడైతే ల్యాబ్కి వస్తుంటాయో దాన్ని మనం స్మాల్ స్కేల్ ల్యాబ్స్ అంటాం, ఆర్ స్మాల్ సైజ్డ్ ల్యాబ్స్ అనేది మనం మాట్లాడుతూ ఉంటాము. ఓకేనా? సో నెక్స్ట్ వన్ ఇస్ ద మీడియం సైజ్డ్ వన్. మీడియం సైజ్డ్ వన్ అంటే సేమ్ శాంపుల్ షుడ్ బి 101 to 400 పేషెంట్, అంటే 101 నుంచి 400 పేషెంట్ పర్ డే రావాలి. ఇవన్నీ కూడా పర్ డే వాళ్ళు వస్తేనే దాన్ని మీడియం సైజ్ అంటారు. లార్జ్ సైజ్ శాంపుల్స్ అనేసరికి ఇక్కడికి వచ్చే లార్జ్ సైజ్ ల్యాబ్ అనేసరికి 401 to 1000 శాంపుల్స్ 1000 పేషెంట్స్ పర్ డే వస్తే లార్జ్ సైజ్డ్ అంటాం. వెరీ లార్జ్ సైజ్డ్ అన్నప్పుడు మనకు మోర్ దాన్ 1000 శాంపుల్స్ రావాలి. శాంపుల్స్ మీన్స్ ఇక్కడ పేషెంట్స్ అన్నట్టు. అంటే ఒక పేషెంట్స్ వచ్చినప్పుడు మనకు CBC ఉంటుంది, ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ ఉంటుంది, లిపిడ్ ప్రొఫైల్స్ ఇవన్నీ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, మనం సెపరేట్ ట్యూబ్స్లో మనం కలెక్షన్ చేయాల్సి వస్తుంది. కలెక్షన్ అంటే ఒక పేషెంట్కి 3 శాంపుల్స్ తీసుకోవాల్సి వస్తుంది. అది శాంపుల్స్ కాదండి, ఆ 3 శాంపుల్స్ని కూడా కలిపి ఒక పర్సన్ నుంచి తీసుకున్నాం కాబట్టి అది ఒక పేషెంట్ కిందనే మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఈవెన్ దో ఫర్ పాథాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ సపరేట్గా తీసుకున్నా కానీ మనం పర్సన్ని ఒక్కటి కిందనే ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా పేషెంట్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మీకు అడిగే క్వశ్చన్స్లో కూడా అడుగుతాడు వాళ్ళు లార్జ్ సైజ్డ్ ల్యాబొరేటరీస్ విచ్ ఆర్ డిఫైన్డ్ యాజ్ మోర్ దాన్ డాష్ పేషెంట్స్ అని చెప్పేసి అంటాడు. మోర్ దాన్ మనకి ఎంత ఉండాలి, 401 to 1000 ఉండాలి. అక్కడ మీరు ఆప్షన్స్లో ఏమిస్తాడంటే ఇక్కడ ఏమిస్తాడంటే లార్జ్ సైజ్ దాంట్లో శాంపుల్ దాంట్లో 400 మోర్ దాన్ 401 to 1000
పేషెంట్స్ అని ఒకటి ఇస్తాడు, మోర్ దెన్ 401 to 1000 శాంపుల్స్ అని ఇస్తాడు. సో ఈ కన్ఫ్యూషన్ శాంపుల్స్ని పేషెంట్స్ని మీరు కన్ఫ్యూజ్ కావద్దు. శాంపుల్ అనేది మైట్ బి ఒక పర్సన్ దగ్గర నుంచి 3 శాంపుల్స్ తీసుకోవచ్చు, డిపెండ్స్ అపాన్ ద టెస్ట్ మనం ఏదైతే చేస్తున్నాం. ఇప్పుడు గ్లూకోజ్ ఉంది, గ్లూకోజ్ ఎస్టిమేట్ చేసినప్పుడు మనం యాంటీకోయాగులెంట్ ట్యూబ్లో తీసుకుంటాము, అది పర్టికులర్ ట్యూబ్స్ ఏమి ఉంటాయో దాంట్లో తీసుకుంటాము. అదే మనం లిపిడ్ ప్రొఫైల్ చేసినప్పుడు మనం ప్లెయిన్ ట్యూబ్లో తీసుకుంటాము. సో అవి 2 శాంపుల్స్ అవుతాయి. బయోకెమిస్ట్రీలో 2 శాంపుల్స్ అయ్యాయి, అప్పుడు 2 శాంపుల్స్ ఒకటే పేషెంట్ అవుతాడు. సో అది మీరు గుర్తుంచుకోవాలి. వెరీ లార్జ్ సైజ్ దాంట్లోకి వచ్చేసరికి మోర్ దాన్ 1000 పేషెంట్స్ ఆర్ పార్టిసిపెంట్స్ అనేది మనకు వస్తుంది. అది కూడా పర్ డేలో ఉండాలి. అండ్ మల్టిపుల్ లొకేషన్స్ వచ్చేసరికి ఇక్కడ మనకు బేసిక్గా వీళ్ళ దాంట్లో మోర్ దాన్ 1 లొకేషన్లో అంటే విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్లోనే ఉండాలండి. అంటే మనకు స్టేట్ మొత్తంలో తీసుకొని 4-5 డిస్ట్రిక్ట్లో పెట్టి నేను మల్టిపుల్ అని చెప్పుకోలేము. విచ్ షుడ్ బి యాజ్ పర్ ద NABL మనకి ఉండాలి సేమ్ డిస్ట్రిక్ట్లో సేమ్ లీగల్ ఐడెంటిటీతో మనకు నెంబర్ ఆఫ్ ల్యాబ్స్ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే దీన్ని మల్టిపుల్ లొకేషన్స్ అంటాము. అండ్ బేసిక్గా దీన్ని ఈ రోజుల్లో చాలా బాగా యూజ్ చేస్తున్నారు. మీరు చూసుకున్నట్లయితే కలెక్షన్ సెంటర్స్ ఎక్కువ పెడుతుంటారు. థైరోకేర్ లాంటి ల్యాబ్స్ మీరు చూసుకోండి, అక్కడ ఏమవుతుంది వాళ్ళు చేసే ల్యాబ్స్ వేరే ఉంటాయి, కాకపోతే వాళ్ళకి ఏంటంటే ఒకే డిస్ట్రిక్ట్, ఇప్పుడు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఒక ల్యాబ్ ఉంటుంది అండ్ వేరే ఊర్లలో మనకు సేమ్ డిస్ట్రిక్ట్లో సేమ్ లీగల్ అథారిటీ మీద మనకు మల్టిపుల్ కలెక్షన్ సెంటర్స్ ఉంటాయి. వీటన్నిటి కూడా మల్టిపుల్ లొకేషన్స్ అంటాము. కానీ అవి కూడా ఏమవ్వాలి, ఖచ్చితంగా కూడా వాళ్ళు శాంపుల్ అనాలిసిస్ జరుగుతూ ఉండాలి. అదే మల్టిపుల్ లొకేషన్స్ కిందకి వస్తుంది. కాకపోతే ఇక్కడ స్మాల్ సైజ్, మీడియం సైజ్, లార్జ్ సైజ్, వెరీ లార్జ్ సైజ్ అనేది మనకు గుర్తుంచుకోండి. అండ్ దీంట్లో బేసిక్గా నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఆర్ పార్టిసిపెంట్ పర్ డే అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ బ్రీఫ్ ఒకసారి చెప్తున్నాను. స్మాల్ సైజులో అప్ టు 100 పేషెంట్స్ పర్ డే ఉండాలి. మీడియం సైజులో 101 to 400 పేషెంట్స్ పర్ డే ఉండాలి. నెక్స్ట్ లార్జ్ సైజులోకి వచ్చేసరికి 401 to 1000 పేషెంట్స్ పర్ డే అనేది కంపల్సరీ ఉండాలి. వెరీ లార్జ్ సైజులోకి వచ్చేసరికి మోర్ దాన్ 1000 పేషెంట్స్ పర్ డే అనేది కంపల్సరీగా ఉండాలి. ఇది ఉంటేనే దాన్ని NABL ప్రకారం దీన్ని డివైడ్ చేయగలుగుతాము. ఓకేనా అండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద వన్, ఇవి ఎక్కడ వర్క్ చేస్తాయి, అసలు ఈ ల్యాబ్స్ ఎక్కడ వర్క్ చేస్తాయి? మనకు వీటన్నిటిని గ్రాస్ రూట్ లెవెల్, ప్రైమరీ లెవెల్, సెకండరీ లెవెల్, టెర్షియరీ లెవెల్, ఇవి 4 రకాలైన లెవెల్. ఇప్పుడు గ్రాస్ రూట్ లెవెల్స్లోకి వచ్చేసరికి సబ్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో అంటే విలేజెస్లో కానివ్వండి, మనకు పల్లె దవాఖానాలు ఉంటాయి కదా, వీటన్నిటిలో కూడా మనకు ఇవి బస్తీ దవాఖానాలు వీటన్నిటిలో కూడా సబ్ సెంటర్స్ అంటాము. ఈ సబ్ సెంటర్స్లో గ్రాస్ రూట్ లెవెల్ ల్యాబొరేటరీస్ అనేవి ఉంటాయి. బేసిక్గా ఇక్కడ గ్రాస్ రూట్ లెవెల్స్లో ఏం జరుగుతుంది అంటే పేషెంట్ వస్తాడు, పేషెంట్ వచ్చినప్పుడు పేషెంట్ యొక్క శాంపుల్ అనేది కలెక్షన్ చేయడం జరుగుతుంది. దాన్ని ప్రాపర్గా ప్రైమరీ లెవెల్కి ట్రాన్స్పోర్ట్ చేస్తారు, లేదా సెకండరీ లెవెల్కి ట్రాన్స్పోర్ట్ చేస్తారు, లేదా టెర్షియరీ కేర్ లెవెల్కి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఈ లెవెల్లో ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈ సబ్ సెంటర్స్ వస్తాయి. కాకపోతే అక్కడ మనకు బేసిక్గా ఏ టెస్ట్లు ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ ఎస్టిమేషన్ ఉందండి, ఫాస్టింగ్ పోస్ట్ పాండల్ 2 చేసుకోవాలన్నప్పుడు ఏముంటుంది, GOD BOD మెథడ్లో అక్కడ ఎక్విప్మెంట్ కనుక అవైలబుల్లో ఉన్నప్పుడు డిపెండ్స్ అపాన్ ద ల్యాబ్ టెక్నీషియన్ అవైలబిలిటీ మనం ఖచ్చితంగా అక్కడ టెస్ట్ చేయగలగాలి. ఓకేనా అండి. సో బేసిక్ లెవెల్స్ అన్నట్టు అక్కడ చేయొచ్చు, లేదా దాన్ని ట్రాన్స్పోర్టేషన్ టు ద హైయర్ లెవెల్ అని ఉండొచ్చు. సో నెక్స్ట్ కమింగ్ టు ద వన్ ప్రైమరీ లెవెల్ దీన్ని ఏమంటారు, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో ఉంటుంది, దాన్ని PHCs అంటాం. ఇక్కడ PHCsలో ఇక్కడ నుంచి ఏదైతే గ్రాస్ రూట్ లెవెల్లో ఏదైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇక్కడికి పంపిస్తారు. శాంపుల్స్ అనేది కలెక్షన్ చేసి ఇక్కడికి పంపిస్తారు. దాంతోపాటు వీళ్ళు చేసింది ఏంటి, వీళ్ళు ఏదైతే మనకు SOPs ఇస్తారో ఆ గైడ్లైన్స్ని పాటిస్తూ వీళ్ళని కోఆర్డినేట్ చేస్తూ ఈ PHCs అనేవి వర్క్ చేయడం జరుగుతుంది. అండ్ సేమ్ టైం కమింగ్ టు ద వన్ సెకండరీ లెవెల్లోకి వచ్చేసరికి ఏం చేస్తున్నారు, ఈ సెంటర్స్ కానివ్వండి లేదా PHCs కానివ్వండి, ఈ 2 కూడా వీటిని రెఫరల్ ల్యాబ్ కింద యూజ్ చేసుకుంటాయి. అంటే ఏదైతే టెస్ట్ వాళ్ళు
చేయలేకపోతున్నారో లేదా చేయడానికి వీలు లేని టెస్ట్లు ఏదైతే ఉంటాయో వాటిని మనకు సెకండరీ లెవెల్ దానికి పంపిస్తారు. దాన్ని మనం ఏమంటారు అంటే సిహెచ్సిస్ అంటాం, లేదా సబ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అని చెప్పేసి మనం దీన్ని అభివర్ణిస్తాం అన్నట్టు. నెక్స్ట్ కమింగ్ టు ద వన్ టెర్షరీ కేర్ హాస్పిటల్స్. ఇక్కడికి వచ్చిన ప్రతిదీ కూడా వీటన్నిటినీ కూడా ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత మనకు ఇక్కడ అల్టిమేట్గా ఇక్కడ చేయలేని టెస్ట్ అంటూ ఏది ఉండదు, అన్ని టెస్టులు కూడా ఇక్కడ జరుగుతాయి. మనం ఇంతకు ముందు అయితే క్లినికల్ బయోకెమిస్ట్రీ గురించి మాట్లాడుకున్నామో ఆ టెస్టులన్నీ కూడా ఈ టెర్షరీ కేర్ లెవెల్లో ఉంటుంది. అయితే ఇక్కడ ఎలా జరుగుతాయంటే అడ్వాన్స్డ్ టెక్నిక్లో ఉన్న ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. దాన్ని డైలీ క్యూసీస్ అనేది రన్ చేస్తారు. సో దాని ద్వారా దీన్ని మనం టెస్ట్ చేయడం జరుగుతుంది. సో మనం ఇక్కడికి వచ్చేసరికి మనం ఇక్కడ ఏంటంటే లెవెల్స్, దాని డిఫరెన్షియేషన్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాబొరేటరీస్ అంటే ఎక్కడ ఉంటాయంటే ప్రైమరీ కేర్ సెంటర్స్లో ప్రైమరీ ల్యాబ్స్ అన్నీ కూడా మనకు ప్రైమరీ కేర్ సెంటర్స్లో ఉంటాయి. ఇవన్నీ కూడా సిఎస్సిస్ని ఎస్సిస్ని అంటే సబ్ సెంటర్స్ యొక్క ల్యాబ్స్ని ప్లస్ సిఎస్సిలో ఉండే ల్యాబ్స్ని రెండింటినీ అనుసంధానం చేస్తూ ఇవి ప్రైమరీ కేర్ దాంట్లో వర్క్ చేస్తుంటాయి. సెకండరీ వన్లో వచ్చేసరికి ఇవి సిహెచ్సిస్లో ఉంటాయి. వీటిని ఏమంటారంటే కాన్స్టిట్యూటింగ్ ద ఫస్ట్ రెఫరల్ యూనిట్ అని చెప్పేసి అని అంటాము, FRUSS అంటాము. దీన్ని సబ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అంటాము. ఏరియా హాస్పిటల్స్ ఉంటాయి కదండి, సబ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, ఇవన్నీ కూడా సిఎస్సిస్ అన్ని కూడా అక్కడ వర్క్ చేస్తుంటాయి. అండ్ నెక్స్ట్ టెర్షరీ కేర్ హాస్పిటల్స్కి వచ్చేసరికి బేసిక్గా డిస్ట్రిక్ట్ లెవెల్ హాస్పిటల్స్ ప్లస్ మెడికల్ కాలేజీలలో టెర్షరీ కేర్ హాస్పిటల్ అంటాము. ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తోని డైలీ క్యూసీస్ రన్ చేస్తూ డైలీ ఎక్స్టర్నల్ క్యూసీ ఇంటర్నల్ క్యూసీ అని 2 క్యూసీస్ ఉంటాయి. ఆ 2 క్యూసీస్ కూడా ఇక్కడ రన్ చేస్తూ శాంపుల్స్ని రన్ చేసి మనకు రిపోర్ట్స్ అనేవి ఆన్లైన్లో కంప్యూటరైజ్డ్ రిపోర్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ కెపాసిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడికి వచ్చేసరికి ఎక్కడెక్కడ ఏం కెపాసిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో చూద్దాం. సో ప్రైమరీ కేర్ సెంటర్కి వచ్చేసరికి అప్రోప్రియేట్ స్టాఫ్ స్ట్రెంత్ అనేది ఉండడానికి చాలా ఆస్కారాలు తక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు మనం. బికాస్ ఆఫ్ ద అవైలబిలిటీ ఆఫ్ ద స్టాఫ్. మనం కాకపోతే అక్కడ ఒక్కడే ఉండడానికి వీళ్ళు అంటే ఒకరు లేదా ఇద్దరు అంతవరకే ఉంటారు. సో వాళ్ళు మనకు శాంపుల్ కలెక్షన్ చేయడం ట్రాన్స్పోర్టేషన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రాపర్ కలెక్షన్ అంటాం. ప్రాపర్ కలెక్షన్ స్టోరేజ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ వీళ్ళు చూసుకుంటారు. అండ్ ఎమర్జెన్సీ వాటిని కూడా ఇక్కడ రన్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ నెక్స్ట్ సెకండరీ దీంట్లోకి వచ్చేసరికి అప్రోప్రియేట్ స్ట్రెంగ్త్తో పాటు డిజిగ్నేటెడ్ ఏరియా అంటే పర్టికులర్ ల్యాబ్ కంటూ ఒక ఏరియా ఉంటుంది. ఎక్కడైతే సబ్స్టాంటర్లో ఇలాంటి ఏరియాలో మనకు ఉంటుంది అనేది మనం చెప్పలేం. ఇంజెక్షన్ ఏరియా ప్లస్ ల్యాబ్ ఏరియా 2 ఒకటే దగ్గర ఉండడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే అవైలబిలిటీ ఆఫ్ ద స్పేస్. బట్ ఎప్పుడైతే మనం సెకండరీ దానికి వస్తామో సెకండరీ దాంట్లో మనకు స్పెసిఫిక్ ఏరియా అనేది ఉంటుంది. అండ్ అప్రోప్రియేటెడ్ స్టాఫ్ క్లినికల్స్ ఇంక్లూడింగ్ ద ల్యాబొరేటరీ శాంపుల్ కలెక్షన్ అండ్ స్టోరేజ్ ఏరియాలు కూడా మనకు ఇక్కడ అనేది ల్యాబ్ కంటూ ఒక సొంత ఏరియా అనేది ఇక్కడ మనకు ఏర్పడుతుంది. అండ్ కమింగ్ టు ద టెర్షరీ కేర్కి వచ్చేసరికి అప్రోప్రియేట్ ఖచ్చితమైన స్టాఫ్ మనకు ఉంటారు, ఈజీగా యాక్సెస్ అవుతుంది. దీంట్లో ఐపీడీ అండ్ ఓపీడీ 2 రకాల. ఐపీడీ అంటే ఇన్ పేషెంట్ వాళ్ళు ఉంటారు, అవుట్ పేషెంట్ డేటా కూడా ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి మనం ల్యాబ్లో టెస్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అడిక్వేట్ స్పేస్ ఫర్ లేఅవుట్ షుడ్ బి ఎన్షూర్ locally flow of specimens for the reception to the disposal, separate an area for the ఇవన్నీ అంటే ఇప్పుడు మన కలెక్షన్ కానివ్వండి, శాంపుల్ ప్రాసెసింగ్ కానివ్వండి, హెమటాలజీ కానివ్వండి, బయోకెమిస్ట్రీ కానివ్వండి, మైక్రోబయాలజీ, పెథాలజీ, వీటన్నిటికీ కూడా సపరేట్ ఏరియాస్ అనేవి మెడికల్ కాలేజెస్లో అంటే టెర్షరీ కేర్ హాస్పిటల్స్లో ఉంటుంది. వీటికి ఒక్కొక్క విభాగానికి ఒక పర్టికులర్ టెక్నీషియన్ ఉంటారు, వాళ్ళు నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు. డిపెండ్స్ అపాన్ ద శాంపుల్ లోడ్ అన్నట్టు. ఆ శాంపుల్ లోడ్ బేస్ చేసుకొని ఇవన్నీ కూడా మనకు జరుగుతుంది. బేసిక్గా ఒక ల్యాబ్ టెక్నీషియన్ పర్ డే 100 పేషెంట్స్ని మనకు టెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మనకు టెర్షరీ కేర్లో ఎన్ని ఉంటాయి 1000 వరకు ఉంటాయి. అంటే మోర్ దాన్ 10 పేషెంట్స్ అనేది ఈజీగా ఉంటారు. వాళ్ళందరికీ కూడా సపరేట్ స్పేస్ ఉంటుంది అండ్ వెల్ ఎక్విప్డ్ ఉంటుంది. ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా ప్రాపర్గా మెయింటెనెన్స్ జరుగుతూ ఉంటుంది. ఆ మెయింటెనెన్స్ బేస్ చేసుకొని మనం రిపోర్ట్స్ రిజల్ట్స్ అనేది ఇస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ క్లినికల్ ల్యాబ్ సర్వీసెస్ బేస్డ్ ఆన్ ద ఎసెన్షియల్ ల్యాబొరేటరీ సర్వీసెస్ ఇన్ పిహెచ్సిస్లో ఉంటుంది. అది బేసిక్గా ICMR రిలీజ్ చేసిన 2019 గైడ్లైన్స్ ప్రకారం ఉంటాయి అక్కడ. అండ్ ఇది పర్టికులర్గా గుర్తుంచుకోండి,
చూడండి, ప్రైమరీ కేర్ సెంటర్స్ ఆన్ which basis primary laboratories are established in the primary care centers, that is ICMR NEDL 2019 ప్రకారం మనకు ఇక్కడ ప్రైమరీ కేర్ సెంటర్లలో ల్యాబొరేటరీస్ అనేది పెట్టారు. అంటే బేసిక్గా ఏం జరుగుతుంది ఇక్కడ శాంపుల్ కలెక్షన్, స్టోరేజ్, సపరేషన్ కూడా జరుగుతుంది. ఇఫ్ రిక్వైర్డ్ సపరేషన్ కూడా జరుగుతుంది. జరిగి దాన్ని ప్రాపర్గా ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుంది బేస్డ్ ఆన్ ద ICMR రిజల్ట్స్, ICMR రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద వన్ CSCs. ఇక్కడ CSCs లో వచ్చేసరికి ఏమవుతుంది, సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్ హాస్పిటల్. సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్ హాస్పిటల్ అంటే ఏముంటుంది, మినిమం 100 బెడెడ్ పేషెంట్స్ ఉంటారండి. 100 బెడెడ్ పేషెంట్స్ లో అన్ని రకాల వైద్య విభాగాలు ఉంటాయి. అంటే ఎమర్జెన్సీ పేషెంట్స్ కూడా ఉంటారు కదా, అక్కడ ఆపరేషన్లు కూడా జరుగుతాయి కదా. జరిగినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకు పర్టికులర్గా టెస్టులు అన్ని చేయాలి కదా. అందుకే ఇక్కడ మనకు టెస్ట్ చేసే అవకాశం ఇక్కడ ఉంటుంది. 100% ఇక్కడ టెస్టులు చేయడం జరుగుతుంది. ఇక్కడ చేయలేని ఏదైతే ఉన్నాయో వాటిని ఇక్కడికి పంపించడం, ఏది టెర్షరీ కేర్కి పంపిస్తారు. అయితే ఈ CSCలో ఏ లెవెల్ ప్రకారం చేశారు, సేమ్ గైడ్లైన్స్ ICMRలో NEDL ఏదైతే ఇచ్చిందో 2019లో గైడ్లైన్స్, ఆ గైడ్లైన్స్ ప్రకారమే ఇది కూడా జరుగుతుంది. సేమ్ టెర్షరీ కేర్ హాస్పిటల్లో కూడా ICMR NEDL 2019 ప్రకారమే ఫెసిలిటీస్, ఎమర్జెన్సీ ల్యాబొరేటరీ సర్వీస్ అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఆ యొక్క విధానాల ప్రకారమే, అదొక గైడ్లైన్స్ ప్రకారమే మనకు ల్యాబొరేటరీస్ అనేవి ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడికి డిఫరెన్షియేషన్ ఏంటి, ఇక్కడ మనకు టెర్షరీ కేర్ ఇప్పుడు సెకండరీ దానిలోకి వచ్చేసరికి, CSCలోకి వచ్చేసరికి బయోకెమిస్ట్రీ, పెథాలజీ, మైక్రోబయాలజీ 3 కలిపి కూడా ఒకే ల్యాబొరేటరీగా, సెంట్రల్ ల్యాబొరేటరీగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే టెర్షరీ కేర్కి వస్తామో 3 విభాగాలు, సెంట్రల్ కలెక్షన్ సెంటర్ ఉంటుంది. కలెక్షన్ అనేది సెంట్రల్గా జరుగుతుంది. కానీ ఎగ్జామినేషన్ అంటే ప్రాసెసింగ్ జరిగేది, టెస్టులు జరిగేదంతా కూడా డిఫరెంట్గా జరుగుతుంది. అంటే క్లినికల్ బయోకెమిస్ట్రీ పర్టికులర్గా క్లినికల్ బయోకెమిస్ట్రీ స్టాఫ్ ఉంటారు, మైక్రోబయాలజీ స్టాఫ్ ఉంటారు, పెథాలజీ స్టాఫ్ అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ప్రాపర్గా ఫంక్షన్స్ అన్ని కూడా చేస్తూ ఉంటారు అన్నట్టు. ఓకేనా. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద క్వాలిటీ అష్యూరెన్స్. క్వాలిటీ అష్యూరెన్స్ అనేది ఏంటి అసలు? బేసిక్గా మీకు ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే, క్వాలిటీ అష్యూరెన్స్ మన గవర్నమెంట్ ల్యాబ్స్లో ఇచ్చేది క్వాలిటీ. అంటే మన గవర్నమెంట్ ల్యాబ్స్ అనే కాదండి, ప్రతి ఒక్క ల్యాబ్ కూడా ఇచ్చిన రిపోర్ట్ కరెక్ట్ అని మనకు ఎలా తెలుస్తుంది? బేస్డ్ ఆన్ ద QCs. ఇవన్నీ మీరు చదువుకునే. అండ్ QCs అంటే ఏంటిది, క్వాలిటీ కంట్రోల్. అది ఇక్కడ సమ్ లెవెల్స్ ఉన్నాయి, అవి మనం చూద్దాం. ప్రైమరీ లెవెల్లో ఎటువంటి QC జరుగుతుంది, ప్రైమరీ లెవెల్లోకి వచ్చేసరికి IQC అని, అది ఇంటర్నల్ క్వాలిటీ కంట్రోల్ చెకప్ అంటారు. ఇంటర్నల్ క్వాలిటీ కంట్రోల్ చెకప్లో ఏం జరుగుతుంది, ఇంటర్ ల్యాబొరేటరీ కంపారిషన్ అనేది జరుగుతుంది. ఇంటర్ ల్యాబొరేటరీ అంటే ఇప్పుడు నాకు దగ్గర ఒక ఇన్స్ట్రుమెంట్ ఉన్నదండి, ఆ ఇన్స్ట్రుమెంట్ తీసుకొని నేను వర్క్ చేస్తూ ఉన్నా, కొన్ని రోజుల తర్వాత అది కరెక్ట్ రిపోర్ట్ ఇస్తుంది, ఇవ్వట్లేదు అనేది నాకు ఎలా తెలుస్తుంది? అప్పుడు ఏం చేస్తాను, నా ల్యాబ్లో ఏదైతే టెస్ట్ చేస్తానో దాన్ని తీసుకెళ్ళి ప్రైమరీ నుంచి సెకండరీ లెవెల్కి ఇస్తాను. వాళ్ళ దాంట్లో చెక్ చేపించి చూస్తాను, అదే శాంపుల్ సేమ్ రిజల్ట్స్ వస్తున్నాయా లేదా. అండ్ ల్యాబ్ టు ల్యాబ్ వేరియేషన్స్ అనేవి ఉంటాయి, కాకపోతే విత్ ఇన్ ద లెవెల్స్ ఉన్నాయా లేవా అనేది